మంత్రి బుగ్గిన మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చేయడం జరిగింది కాబట్టి మీరు వెంటనే చేపట్టితే సరిపోయేది. 2016 సెప్టెంబర్ వరకు మీరు చేపట్టలేదు. అంటే 2014 నుంచి 16 2 కీలకమైన సంవత్సరాలు చేపట్టకుండా మీరు అప్పటి సంకీర్ణ ప్రభుత్వంతో మీరు అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ఒప్పందానికి మీరు చేరి ఆ ఒప్పందంలో భాగంగా చాలా పెద్ద పొరపాట్లు చేయడం జరిగింది. ఏమా పొరపాట్లు అంటే మీరు చేసిండేది 2010-11కు సంబంధించిన క్వాంటిటీస్ ఏదైతే ఎంత మట్టి, ఎంత ఇసుక, ఎంత రాయి, ఎంత కాంక్రీటు, ఎంత స్టీల్ అనేది 2010-11కు సంబంధించిన క్వాంటిటీస్కి ఒప్పుకుంటూ 2013-14కు సంబంధించిన రేట్లకు ఒప్పుకుంటూ 2013-14లో వచ్చిన ఏదైతే కొత్త భూసేకరణ చట్టం ఉందో ఆ చట్టాన్ని మీరు పట్టించుకోకుండా, మీరు అకౌంట్లోకి తీసుకోకుండా, మీరు పునరావాసానికి ఎంతమందిని పంపించాలనేది మీరు చూసుకోకుండా, ఎన్ని ఎకరాలు అనేది మీరు క్వాంటిటీ తీసుకోకుండా మీరు కేవలము ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే, అంటే 8 సెప్టెంబర్ 2016 ఏదైతే మీరు స్పెషల్ ప్యాకేజ్ అనేది మీరు ఒప్పితం చేసుకున్నారో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో, మీరు కేవలము ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే, అంటే వ్యవసాయానికి సంబంధించినది మాత్రమే, త్రాగునీరు కానీ ఇంకోటి కానీ లెక్క తీసుకోకుండా చేసినందుకు ఈ ఇబ్బందులన్నీ ఈరోజు ఎదుర్కొన్న మాట వాస్తవమా కాదా అని మీరు ఆ రోజు నిజం చెప్పాలంటే అప్పటికే ఆ నీటి సరఫరాకు సంబంధించిన కాంపోనెంట్ ఏదైతే ఉందో 4068 కోట్లయితే, ఇప్పటి రేట్ల ప్రకారం అయితే 7214 కోట్లయితే మీరు 4000 చిల్లర కోట్లు కాదని, మీరు పునరావాసానికి సంబంధించిన ఏవైతే వాస్తవానికి సంబంధించిన కుటుంబాలు లెక్కలేకి తీసుకోకుండా, పునరావాసానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి మీరు 2013 చట్టము అకౌంట్లోకి తీసుకోకుండా మీరు చేసిన దానికి 55,000 కోట్లు ఇంచుమించు అవసరం ఉండే పోలవరం ప్రాజెక్టు మీరు కేవలం 20,000 కోట్లకు మాత్రమే మీరు ఒప్పుకొని రావడం జరిగింది. ఎంత అన్యాయం అండి! మీరు కేవలము 26,158 కోట్లకు, అందులో 4,000 చిల్లర కోట్లు పోతే 20,000 చిల్లర కోట్లకు మాత్రం మీరు ఒప్పుకున్నారు. ఇవన్నీ కూడా మీరు చాలా మేధస్సుతో, అంటే ఎంతో ఆలోచన, ఎంతో అనుభవం అని చెప్పి చెప్పుకునేది మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు అని చెప్పి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఏమేం సాధించినామనేది ఒకసారి మీకు చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు 2005-2006 ధరల ప్రకారము 10,151 కోట్లయితే, మరి 2010-11 ధరల ప్రకారము 16,010 కోట్లకు చేరితే, ఆ తర్వాత 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా మరి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది చేయడం జరిగింది. చేసిన తర్వాత అందులో ఉన్న ఏవైతే పోలవరం ప్రాజెక్ట్ నిర్వహణకు, నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు వచ్చేసి, ఒకటి ఇంతవరకు చెప్పినట్లు వాటర్ సప్లై కాంపోనెంట్ 4,000 చిల్లర కోట్లు వాటర్ సప్లై కాంపోనెంట్ను మీరు అసలు నీటి సరఫరా ఏదైతే వైజాగ్కు రాబోయే కాలంలో వైజాగ్ చుట్టుముట్ట ఉండే ప్రాంతాలకు సంబంధించిన నీటి సరఫరా ఉందో ఆ నీటి సరఫరా మీరు పక్కకు పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఇది మీరు పక్కకు పెట్టారని చెప్పలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి మొట్టమొదటిసారిగా అది టేకప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రీయింబర్స్మెంట్, అంటే ఖర్చు మనం పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ రీయింబర్స్మెంట్ అనేది ఇంతకుముందు సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పోతే, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫై చేసిన తర్వాత బిల్లులు జలశక్తికి పంపిస్తే, జలశక్తి నుంచి ఫైనాన్స్కు పోతే, ఫైనాన్స్ నుంచి ఆర్బీఐకి నాబార్డుకు పోతే, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తే, అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఎన్నో నెలలు పట్టేది. అటువంటిది మా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఇవన్నీ తీసేసి డైరెక్ట్గా స్పెషల్ అసిస్టెన్స్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన మాట వాస్తవమా కాదని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఎంత అన్యాయంగా చెప్తారండి! అసలు ఈ వాటర్ సప్లై గురించి యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ద నేషనల్ ప్రాజెక్ట్ బోత్ ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై కాంపోనెంట్ షుడ్ బి ఫండెడ్, 2 కూడా ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం. అదేవిధంగా అది ఎప్పుడెప్పుడు 12/6/2021లో ఒక ఉత్తరం ద్వారా, 16/7/21లో ఒక ఉత్తరం ద్వారా,
20 అక్టోబర్ 2021లో ఒక ఉత్తరం ద్వారా చేసినందుకు ఈరోజు వాటర్ సప్లై కాంపొనెంట్ మరి 7,000 కోట్లకు సంబంధించినది మరి ఒకసారి ప్రాజెక్టులకి ఈరోజు కేంద్రం ఇవ్వబోతా ఉంది. అదేవిధంగా రీఇంబర్స్మెంట్ ప్రొసీజర్ వచ్చేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత, అప్పటి ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ప్రెజెంట్లీ ద రికమెండెడ్ అమౌంట్ బై PPI శాంక్షన్డ్ బై MOJS Ministry of Jalashakti and released directly to Government of Andhra Pradesh by Ministry of Finance under Special Assistance Capital from ఎప్పటి నుంచి అండి 4/1/2022 అంటే 22/4/1/2022 తర్వాత పాత పద్ధతి కాకుండా కొత్త పద్ధతి ప్రకారంగా స్పెషల్ అసిస్టెన్స్ క్యాపిటల్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్. ఇది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ముఖ్యమైన కీలకమైన అంశం కాదండి ఇది. ఆ తర్వాత ఇంకోటి కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ ఉండేది. అంతే హెడ్ వర్క్స్కి ఇంత డబ్బులు, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇంత డబ్బు.